ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులు ఎలా ఉండాలి, పరిశుద్ధులు ఏ విధంగా ఉంటే ఆయనకి ఎలాగా నచ్చుతారన్నది దేవుడు మాట్లాడు. అలాగే ఎవరెవరైతే దేవునికి కోపం కలిగిస్తారో వారందరి శిక్ష ఏ విధంగా విధించబడుతుందో కూడా దేవుని లేఖనం మాట్లాడింది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు రాసిన పత్రిక నుండి 1వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడైనా నోటికు కళ్ళెం పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. ఈరోజు దేవుని మాటలో బహుశ్రేష్టమైన మాట ఏంటంటే నీ నోటి మాటకు కళ్ళెము పెట్టుకోవటం. దేవుడు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దేవుడు సర్వ మానవులకు అన్నీ ఇచ్చాడు. ఆయన స్వరూపములో అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన వేసిన దేవుడు తన స్వరూపంలో తన పిల్లల్ని చేసుకున్నాడు. తన పిల్లల్ని చేసుకున్న పిల్లలు ఎలా ఉండాలి? ఆయన నోటి నుండి ఆకాశము, సముద్రము, ప్రతిదీ ఆయన నోటి నుండి పలకగా సమస్తము ఏర్పరచబడింది. ఇప్పుడు దేవుని పిల్లలైన వారు కూడా ఆనాడు అవ్వాదములు ఏదోను తోటలో ఉన్నప్పుడు ఏ జంతువుకైతే, ఏ పక్షికైతే, ఏ జలరాశులకైతే ఏ పేర్లు పెట్టాడో అది ఈరోజు కూడా నెరవేర్చబడుతుంది. ఈరోజున దేవుడు ఏం చెప్తున్నాడు? నీ నోటి మాటలో శక్తి ఉంది. గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ నోటి మాటలో బహుశక్తి ఉంది. ఆ నోటిని వ్యర్థంగా వాడద్దు అంటున్నాడు. దేవుడు ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే దేవుని పిల్లలైన మనం, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న మనం, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తున్న మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ నోరు చాలా శక్తి కలిగినది. ఆ నోరు వ్యర్థముగా ఉచ్చరించొద్దన్నాడు. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దన్నాడు. అలాగే వ్యర్థమైన వాటికి ఉపయోగించొద్దన్నాడు. అందుకే ఈ రోజున దేవుని వాక్యంలో ఎంతో విలువైన మాట ఏమని చెప్తున్నాడంటే ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు. ఎప్పుడైతే నీ హృదయములో బహు చెడ్డ తలంపులు కానీ, నీ హృదయములో బహు దేవునికి అయిష్టమైన క్రియలు ఉన్నప్పుడు నీలో ఏమవుతుందంటే నీ హృదయంలో దేవునికి చోటు లేనప్పుడు సాతాను నీ నోటి ద్వారా మాట్లాడుతుంది. నీ నోరు ఎప్పుడు అపవిత్రము చేయాలనే చూస్తుంది. ఎందుకని ఆ నోరును అపవిత్రం చేయాలని చూస్తుందంటే కారణము నీవు దేవునికి దగ్గర అవ్వకూడదు. నీ నోరు ద్వారా దేవుని స్తుతించాల్సిన నీవు ఈ రోజున ఏమైపోతున్నావు అంటే వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తున్నావు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే దేవుని వాక్యములో నిన్ను మోసం చేసేవాళ్ళు ఎవరు? ఇక్కడ వాక్యములో ఏమని చెప్తున్నాడు? మోసం చేసేవాళ్ళు. దేవుడు నీ నోటిని వాడుకోవాలని చూస్తూ ఉంటే ఆ నోటిని అపవిత్రము చేయాలని పన్నాగాలు పన్నుతున్నాడు దుష్టుడు. ఎందుకంటే నీ నోరు చాలా 2 అంచుల ఖడ్గము కలిగింది. నీ నోరు బహుశక్తివంతమైన నోరు నీది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే వ్యర్థమైన వాటికి ఉపయోగించద్దు. బూతులు మాట్లాడతాకో అబద్ధాలు చెప్పడానికో నీకు నోరు ఇవ్వలేదు దేవుడు. దేవుడు నీకు ఆ నోరు ఇచ్చింది దేవుని మహిమార్థ కొరకే. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళను బలపరచుట కొరకే ఆ నోరిచ్చాడు. వారిని దేవుని మాటలు చెప్పుడు కొరకే ఆ నోరిచ్చాడు. ఆ నోరుని ఈ రోజున ఏం చేస్తున్నారంటే వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీ నోటి పెదాలైతే కదులుతున్నాయి కానీ హృదయానికి దేవుడు చోటు ఇవ్వట్లేదు. నువ్వు నోటి పెదాలతో ప్రార్థన చేస్తున్నావు కానీ నీ హృదయం దూరంగా ఉండిపోయింది.
ఎందుకంటే నీ నోరు అపవిత్రమైపోయింది. అందుకే పరిశుద్ధమైన మాటలు పలకలేకపోతుంది. ఈరోజు దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీవు కళ్ళెము వేసుకో, నీ నోరు చెడ్డదైతే నోరు మూసేసుకో. ఆ నోటిని దేవునికి ఉపయోగించు, దేవుని స్తుతించడానికి ఉపయోగించు. దేవుడు తన తన తండ్రి ఎంత బలవంతుడో కుమారుడు కూడా అంతే బలవంతుడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో, ఆయన చెంగులోనే స్వస్థత ఉందంట. ఆనాడు 12 సంవత్సరాల నుంచి రక్తము కలిగిన స్త్రీ శరీరం అంతా ఇబ్బంది పడుతూ ఎంతో మంది దాట్లు తిరిగి 12 సంవత్సరాలు బాధపడింది. కనీసం యేసయ్య యొక్క చెంగు ముట్టితేనే చాలనుకున్నప్పుడు, ఏ విశ్వాసం అయితే ఆ చెంగును ముట్టుకుందో ఇమీడియట్గా ఏమొచ్చింది? ఆమెలోకి శక్తి వచ్చి స్వస్థత కలిగింది. అంటే ఒక చెంగులో అంటే అంత ఇది ఉందంటే, దేవుని అరచేతిలో చెక్కుకున్న మనం ఆయన యొక్క పవర్ని పుణికిపుచ్చుకున్నాం మనం. ఈరోజు దేవుని వాక్యం, విశ్వాసము కలిగిన వారు ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంట. సాధ్యమేనా? కానీ దేవుని పిల్లలకు సాధ్యం. నీ కొండ లాంటి సమస్య, బండ లాంటి సమస్య, నీవు దేవుని నోటి ద్వారా ప్రార్థన చేయటం ద్వారా, నీ నోటి ద్వారా దేవుని మహిమపరచడం ద్వారా ఏం జరగబోతుందంటే మహా అద్భుత కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నోరిచ్చింది వాళ్ళ మీద వీళ్ళ మీద పడతానికి కాదు, నీకు నోరిచ్చింది దేవుని మహిమార్థ కొరకే. నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. కనుక దేవదూతలకి 1,80,000 మందిని చంపగలిగిన శక్తి దేవుడిస్తున్నాడు. అందుకే నీ నోరు దేవునికి ఉపయోగించు. ఏలియా కర్మేల పర్వతం దగ్గర బాబేలు ఆ బయలుదేవతలను ఆరాధిస్తున్నప్పుడు, అక్కడ బలి ఇచ్చినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిస్తేనే నిజదేవుడు ఎవరన్నది తెలుసుకుంటారని చెప్పి, అక్కడ ఎప్పుడైతే ఏలియా ఆ పందాన్ని ఏర్పరిచాడో, అక్కడ ఎంతో రాత్రంతా నోరుతో కొట్టుకొని శరీరం అంతా అరుస్తూ కేకలు వేస్తూ రక్తము చిందిస్తూ, రా దిగిరా ఈ బలిని నువ్వు ఆహ్వానించు అనగానే ఏ మాత్రం ప్రయోజనం కాదు. ఏలియా 45 నిమిషాలు, ఏలియా 45 నిమిషాలు ప్రార్థన చేయగా, దేవుడి ఆ నోటి ద్వారా ప్రార్థన చేయగా ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని కురవబడింది. అంత పవర్ ఉంది నీ నోటికి. నీ 2 అంచుల ఖడ్గము కలిగిన నోరు దేవునికి ఉపయోగించు. ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయటానికి ఉపయోగించు. దేవుడు అదే చెప్తున్నాడు. నీ నోరు బహు పవర్ఫుల్, నీ నోరు చాలా శక్తి కలిగింది. కానీ నువ్వు దాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగిస్తూ ఉంటే దేవుడికి అది భక్తిగా కనిపించట్లేదు. అప్పుడే వాళ్ళని తిడుతూ ఉంటావు, దేవుని మందిరానికి వెళ్తావు. అప్పుడే వాళ్ళని మీద అబద్ధాలు చాడీలు చెప్తావు, దేవుని మందిరాలకు వెళ్తావు. కానీ దేవుడు దీన్ని ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఈ వాక్యంలోనే చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఏమన్నాడు? నీ నోరు ఏమంటున్నాడు అక్కడ? మోసపరచుచున్న భక్తి గలవాడని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. వాడి భక్తి అంతా వ్యర్థమే. దేవునికి ఉపయోగించకుండా బూతు మాటలు మాట్లాడటానికి, ఇష్టానుసారంగా మాట్లాడటానికి నువ్వు ఉపయోగించి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే అది వ్యర్థం. దేవుడే చెప్తున్నాడు ఈ వాక్యము ద్వారా. ఎందుకు యాకోబు ఈ మాట చెప్తున్నాడంటే, యాకోబు ఎవరో కాదు, యేసు ప్రభు వారు అన్నయ్య, యేసు ప్రభు వారి యొక్క సహోదరుడు. ఆయన ఏం చేశాడంటే, యాకోబు ఒకప్పుడు దేవుని తన ఇంటిలో ఉన్న యేసయ్యను నమ్మల, తన శిష్యులను నమ్ముకున్నాడు. శిష్యులు అద్భుతాలు చేస్తున్నారని చెప్పి యేసయ్యని ఏమాత్రం నమ్ముకోలేదు. యేసయ్య ఎన్ని మాటలు చెప్పినా వినేవాళ్ళు కాదు. తన ఇంటిలోనే తనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నాడు, దేవుని యొక్క వాక్యాలను ఎప్పుడైతే పరిశీలించడం మొదలుపెట్టాడు యాకోబు,
తన నోటి ద్వారా యేసయ్యను ఎన్నో మార్లు అవమానించాడు, ఎన్నో మార్లు నిందలు వేశాడు, ఎన్నో మార్లు హేళన చేశాడు. అందుకనే ఆ యాకోబు ఇప్పుడు పశ్చాత్తాపంతో నా నోటి ద్వారా నిజ దేవుణ్ణి నేను తిట్టాడు, అవమానం చేశాడు. అందుకని ఇప్పుడు ఈ వాక్యము ద్వారా యాకోబు రాసిన పత్రికల్లో ప్రతిదీ ఆ వాక్యం ఏమని ఉంటుందంటే నోరు గురించే ఉంటుంది. తను ఎలా వ్యర్థముగా మాట్లాడాడో, ఎంత హింసించాడో, దేవుణ్ణి అవమానపరుస్తూ, నీ ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయా అని ఎగతాళి చేస్తూ, అందరి ముందు హేళన చేస్తూ ఉంటే ఈ రోజున పశ్చాత్తాపంతో ఈ మాట చెప్తున్నాడు, నా నోరు వ్యర్థముగా ఉపయోగించాను, నా నోరు వ్యర్థంగా ఉపయోగించాను, నా తల్లి కడుపును పుట్టిన యేసయ్యను నేను అవమానం చేశానని బాధతో ఈ వాక్యాన్ని లిఖిస్తున్నాడు. నా నోరు వల్ల మీరు మీ మీ యొక్క నోరు కూడా అలా అవ్వకూడదని ఈ వాక్యము ద్వారా అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మరి తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంపైన భక్తి ఏదనగా దిక్కుమాలిన పిల్లలను, విధవరాండ్లను వారి ఇండ్లలో పరామర్శించు ఇహలోక మాలిన్యము తనకుండకుండా తను తాను కాపాడుకున్నటయే నిజమైన భక్తి. ఇప్పుడు నీ హృదయములో చెడ్డ తలంపులు ఉండటం వలన, పాపానికి నువ్వు చోటు ఇవ్వటం వలన నీ నోరు అపవిత్రం అయిపోతుంది. ఎవరినైనా నువ్వు పలకరించాలన్నా ఏ మాత్రం పలకరించలేని స్థితిలో ఉన్నావు, ఎందుకంటే నీ హృదయము దేవునికి దూరంగా ఉంది. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ విధంగా నీ హృదయంలో చెడ్డ తలంపులు పెట్టుకొని నీ మనసును నాశనం చేసుకుంటూ ఎదుటోడికి సహాయం చేయగలవు? దేవుడు నిజమైన భక్తి ఏదంటున్నాడంటే దిక్కుమాలిన వాళ్ళని, పిల్లలను, విధవరాండ్లను, వాళ్ళను ప్రేమ కలిగి వారికి సహాయం చేయటే నిజమైన భక్తి అంటున్నాడు. మరి నీ మనసు నిష్కపటంగా ఉందా? నీ మనసులో ఏ చెడు ఆలోచన లేకుండా ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని మార్గాల్లో నడుస్తావు. అందుకే ఈ రోజున చాలామంది ఏమైపోతున్నారు, మందిరానికి వెళ్తున్నారు కానీ ప్రేమ లేదు, దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ ప్రేమ కనపడతల్లా, దేవుని ప్రేమను కనపరచలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి హృదయము ఏమన్నా ఉందో, హృదయము బహు వ్యాధి కలిది. అది నువ్వు ఏదైతే నీ హృదయంలో ఉంచుకుంటావో అదే నీ నోటి ద్వారా వస్తుందని. ఈరోజు నీ హృదయంలో దేవుడికి చోటు లేదు కాబట్టి నీ నోరు అపవిత్రం అయిపోతుంది. నీ హృదయానికి దేవుని చోటు ఇస్తే నువ్వు దేవుని స్తుతించగలుగుతావు, దేవుడు చెప్పిన పని చేయగలుగుతావు. ఈరోజు నువ్వు చేయలేకపోతున్నావు, అనుకుంటున్నావు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ మాట కూడా ఆ వాక్యంలో ఏమన్నా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తమ హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాడి భక్తి వ్యర్థమే. భక్తి గలవాడు అనుకుంటున్నావు నువ్వు, నేను దేవుని పిల్లోడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ నోరు అపవిత్రంగా ఉండి ఎదుటోడి మీద కొండేల మాటలు చెప్తూ, ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవలు పెడుతూ సంఘాన్ని చీల్చేస్తున్న నీవు ఎలా భక్తిపరుడవుతావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరి మీద అబద్ధాలు ఆడుతున్నావు? నీ సహోదరుల మధ్య కళ్యాలు పెడుతున్నావేమో. దేవుడు అందుకే చెప్తున్నాడు, నీ నోరు ఒకవేళ భయంకరమైన స్థితిలో ఉంచే మూసేసుకో, ఆ కళ్ళెం వేసేసుకో అంటున్నాడు. ఆ కళ్ళెం వేయకపోతే దాని ద్వారా నువ్వు ఏమైపోతావు అంటే నరకపాయమైపోతావు. నీ నోటి ద్వారా నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే కళ్ళెం వేసుకో. నీ హృదయం చెడిపోయింది, అందుకే నువ్వేం చేయాలి? మౌనంగా ఉండిపో. అంతేగాని ఎదుటోడిని మోసం చేసి అవమానాలు చేయటం, వాళ్ళని భయంకరంగా మాట్లాడటం. దేవుడు చెప్తున్నాడు, నీకు 2 అంచుల ఖడ్గం ఇచ్చాడు. మనిషిని ఏదో కత్తులతోనో వాటితో చంపక ఒక మాటతో చంపేస్తున్నారు ఈ రోజున. చిన్నపిల్లలు చిన్న మాట, ఒక టీచర్ ఏదో అన్నారని చెప్పి వాళ్ళు మరణానికి వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు ఏదో భర్త ఒక మాట అన్నాడని భార్య, ఎందుకు మాట అన్నట్టు, మాట చాలా విలువైనది అంటున్నాడు దేవుడు. ఆ విలువైన దాన్ని నువ్వు వ్యర్థంగా ఉపయోగిస్తున్నావు.
అందుకే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. అదే వాళ్ళని బ్రతికించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు చెప్తున్న నీకు నోరిచ్చిన ఆ నోరు ద్వారా దేవుని స్తుతించు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తా ఉండు, స్తుతిస్తా ఉండు, స్తుతిస్తా ఉండు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటావో నీ హృదయములో ఉన్న కల్మషాలన్నీ పోతా ఉంటాయి. కనీసం దేవుడికి ఒక గంట సమయం కూడా ఇవ్వలేకపోతున్నా. సరే ఇవ్వలేకపోతున్నా, కనీసం ఏ ఆఫీస్కి వెళ్తున్నా, ఏ పనికి వెళ్తున్నా దేవునికి ఒక అరగంట స్తుతించడం నేర్చుకో. ఎక్కడైనా నీ పాడు తలంపులు వచ్చినాయి అనుకో, ఎవరినైనా తిడుతున్నావు అనుకో, కోపము నీలో రేగుతుంది అనుకో, నువ్వు ఎమ్మటే నోట్లో దేవుని స్తుతిస్తూ ఉండు. అప్పుడు నీ కోపము వెళ్ళిపోతుంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు వ్యర్థంగా ఉపయోగించడానికి కాదు దేవుడు నోరిచ్చింది, నీ నోటి ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఆయన మహిమ తెచ్చుకున్నట కొరకే ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ పిల్లల్ని శపించవద్దు. ఎందుకంటే నువ్వు ఏది అంటావో అది జరుగుతుంది. శాపనార్థాలు ఒకరి మీద పెట్టవద్దు, ఎందుకంటే నీ నోరు చాలా పవర్ఫుల్. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని పిల్లలకు ఏ హాని కలగనీయకుండా ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, నువ్వు స్తుతించడం మొదలు పెడుతున్నప్పుడు స్తుతులు సింహాసనంపై ఆసీనుడే నీ మధ్యన ఉంటాడు. నువ్వు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా దేవుని స్తుతించు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండు. ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ పనిలోకి వెళ్ళినా, ఏ స్థలములోకి వెళ్ళినా దేవుణ్ణి నువ్వు మనసులో స్తుతించుకుంటా ఉండు. నువ్వు నిత్యము దేవుని స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండు. అప్పుడు నీలో ఉన్న మంచి గుణాలు బయటకు వస్తాయి, చెడ్డవన్నీ బయటికి పోతాయి. దేవుని గుణగణాలు నీలోకి వస్తాయి, దేవుని శక్తి నీలోకి వస్తుంది, దేవుని యొక్క బలమైన ఆయుధము నీ దగ్గరకు వస్తుంది. నువ్వు ఇక దేనికి ఇక భయపడాల్సిన అవసరం లేదు. దుష్టుడు వేసే పన్నాగాలకి భయపడాల్సిన అవసరం లేదు. సాతాను వేసే ఉచ్చులకి ఇక ఎందుకంటే దేవుడు ముందుగా నీకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతించడం మొదలు పెడతావో నీలో ఉన్న దేవుడు చెప్తా ఉంటాడు, ఇక అదిగో నీ ముందుకు వస్తున్నాడు సాతాను, జాగ్రత్త కలిగి ఉండని ఆయన ముందుగానే నీకు అన్నీ తెలిపిస్తూ ఉంటాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, వ్యర్థమైన వాటికి నీ నోరు ఉపయోగించొద్దు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని మార్లు దేవుని స్తుతించే ఏ విధంగా సరే, నువ్వు అనేక విధాలుగా ఉంటున్నా, ప్రార్థనకు వెళ్తున్నా, ఉపవాసాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే నీ మనస్సులో దేవునికి చోటు ఇవ్వాలి. నువ్వు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు నీ హృదయంలో ఉన్న కల్మషాలు కరిగిపోతాయి. నీ హృదయంలో ఉన్న చెడంతా తొలగిపోతున్నప్పుడు నూతన హృదయం వస్తున్నప్పుడు. ఇది చాలా మందికి తెలియక ఏమైపోతున్నారంటే సాతాను చేతికి చిక్కుపోతున్నారు ప్రతి మనిషి. దేవుని స్వరూపంలో చెక్కుకున్న బిడ్డలు ఈ రోజున ఏమైపోతారు, సాతాను చేతికి చిక్కుపోతున్నారు. మీరు స్తుతించడం నేర్చుకోండి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, స్తుతించు, స్తుతించు, స్తుతించు. వంట పని చేస్తున్నప్పుడు స్తుతించు, అనుక్షణము దేవుని స్తుతించు, దేవుని స్తుతిస్తూనే ఉండు, దేవుని స్తుతిస్తూనే ఉండు. నిత్యము, ఉదయము, సాయంత్రము, అనుక్షణము ఏ సమయం దొరికినా దేవుని స్తుతిస్తూ ఏ పనైనా చేసుకుంటా వెళ్ళి. ఖచ్చితంగా దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆయన దేవదూతలు అక్కడ ఉంచుతాడు. దేవుడు ఆయన సమూహం ఉంచుతాడు. ఏ తెగులు నీ గుడారములో సమీపించనీయకుండా దేవుడు కాపుదలిస్తాడు. ఈ రాత్రి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఎవరైతే నన్ను స్తుతిస్తారో, ఎవరైతే హృదయం అనే తలుపు తీస్తారో వారి మధ్య నేను ఉంటానని. నువ్వు వ్యర్థంగా నీ నోరు ఉపయోగించదు. ఈరోజు మానేసే. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయము, నీ మనసు ఒకవేళ సాతాను కోపం రేపుతున్నప్పుడు ఇంకా దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఎవరి మీద నువ్వు ఉక్రోషం రేపుతున్నాడో ఇంకా దేవుని స్తుతించడం మొదలుపెట్టు. నీ కోపం తగ్గేంత వరకు స్తుతించడం నేర్చుకో. అప్పుడు నీ హృదయము ఎటువంటి సాతాను చేతిలో చిక్కదు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, యాకోబు ద్వారా మనకి నేర్పిస్తుంది ఏం పాఠం అంటే, నీ నోరు అపవిత్రంగా వాడద్దు. చాలా పవర్ఫుల్. దేవుడు నీకు నోరిచ్చిన ప్రతి అవయము దేవుడు పవర్ఫుల్గా ఇచ్చాడు నీకు. చేతులు, నోరు అన్నీ పవర్ఫుల్, అన్నీ శక్తి కలిగినవి.
బహు బలము కలిగినవి. ఎప్పుడు? నువ్వు దేవునిపై ఆధారపడినప్పుడు, ఎప్పుడు నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే సాతాను సమూహము పారిపోతుంది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ప్రపంచాన్ని పరిపాలించే దేవునితోనే మాట్లాడే అనుభవం దేవుడు నీ నోటికిచ్చాడు. ఆ అనుభవం కావాలా? సాతానుతో ఉండే సావాసం కావాలా? ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, అయ్యా నీకు ఏది అసహ్యమో నాకు ఏదో. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? దేవా తండ్రి, నీకు ఏది అసహ్యమో నాకు కూడా అదే అసహ్యం కలగాలి అన్న మనసు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకొని 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి నీ తండ్రికి అసహ్యమైన వాటిని నాకు అసహ్యముగా చేయి, అలాంటి హృదయం దయచేయి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నాకు అది కావాలి, నీకు ఇది ఇది కావాలి అన్నా కానీ తండ్రి నిన్ను నేను సంతోష పెడుతున్నానా? నీ కోపం కలిగించేవాడుగా ఉంటున్నానా? నీకు ఆవేశం కలిగించేవాడుగా ఉంటున్నానా? అయితే నీకు ఏది అసహ్యమో నాకు అలాంటి అసహ్యం కలిగిన మనసు దయచే ప్రభు. నువ్వు ఏది అసహించుకుంటావు నేను కూడా అసహించుకోవాలి. ఎందుకంటే ఒక రోజున నా పిల్లలకు ఏం జరిగిందంటే, ఒకరు ఒకరి ద్వారా అనుకోకుండా ఒక ఇంటి పక్కనున్న వాళ్ళతో గొడవైంది. ఆ ఇంటి పక్కనున్న వాళ్ళతో గొడవైనప్పుడు ఆ పిల్లల్ని వీళ్ళు బహుగా వాళ్ళు ఇష్టపడతారు. మా ఇద్దరు పిల్లల్ని బహుగా ఇష్టపడతారు. అయితే ఎప్పుడైతే గొడవైన తర్వాత వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నా వీళ్ళు వాళ్ళతో మాట్లాడతలేదు. వాళ్ళు పిలిచి పలకరిస్తున్నా సరే నా పిల్లలు వాళ్ళతో మాట్లాడతలేదు. ఏరా ఎందుకురా అలా వాళ్ళు పలకరిస్తున్నా అంటే, మీరు గొడవ పడ్డారు కదా నాన్న, మీ మధ్య ఘర్షణ వచ్చింది కదా, అందుకే నువ్వు మాట్లాడతలేదు కాబట్టి మేము మాట్లాడాం. అలాగే అమ్మ కూడా మాట్లాడతలేదు కాబట్టి మేము మాట్లాడాం. అంటే ఈ భూమి మీద తల్లిదండ్రులు పిల్లలకు ఏది నేర్పుతున్నారంటే, వాళ్ళు మాట్లాడతలేదు కాబట్టి మేము మాట్లాడాం. అంటే మేము ఏది అసహించుకుంటున్నామో వాళ్ళకి అదే అసహించుకుంటున్నారండి. అంటే భూమి మీద తల్లిదండ్రుల మీద పిల్లలు ఏది అసహించుకుంటున్నారు, మరి పరమ తండ్రి ఆయన అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన వేసి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన పిల్లల కోసం ప్రాణం పెట్టిన తండ్రి మాట నువ్వెందుకు వింటలేదు? ఆయనకి అసహ్యం అది. వ్యభిచారం అంటే అసహ్యం, మానే. దొంగతనం అంటే అసహ్యం, మానే. విగ్రహాలు అంటే అసహ్యం, మానే. బూతు మాటలు తిడతాం అసహ్యం, మానే. మరి ఆయన భూమి మీద తల్లిదండ్రులు చెప్పిన మాట ఏ విధంగా వింటున్నారు? దేవుడు పరమ తండ్రి యొక్క మాట వింటున్నారా? ఆయనకి అది అసహ్యం కలుగుతుంది. నా తండ్రికి నాకు అసహ్యంగా ఉంది. అందుకే యోసేపు అంటా ఉంటాడు, నా తండ్రికి అసహ్యమైన పనులు నేను చేయను, ఇది బహు పాపము కలిగిందని తన వస్త్రాన్ని విడిచి పారిపోయాడంట. మరి యోసేపు వలె నువ్వు ఉంటున్నావా? పాపాన్ని చూస్తూనే దాన్నే దాసుడు అవుతున్నావు. ఆ రోజున యోసేపు ఏం చేశాడు? యవ్వనుడే, బలము కలిగిన వాడే, ఎంతగానో పోతేఫరు భార్య ప్రేరేపించినా సరే స్నానం చేసిన గుడ్డను విడిచాను తప్ప పాపం మాత్రం చేయలేదు. మరి నువ్వు దేవుని పిల్లోడుగా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నావుగా, దేవుని మందిరాన్ని ఎన్నో సంవత్సరాలు. అయ్యా నేను మానలేకపోతున్నానయ్యా, నేను మానలేకపోతున్నా. ఎందుకు మానవు? దేవుడికి అసహ్యం అది. నీ తండ్రికి అసహ్యమైన పనులు నువ్వు చేయనప్పుడు మరి ఆ పరమ తండ్రికి అసహ్యమైన వాటిని నువ్వు ఎందుకు చేస్తున్నావు? అంటే నువ్వు దేవుని పిల్లోడు కాదా? పై భక్తి అనేది దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి. నువ్వు నా పిల్లోడు అయితే నా మాట వింటావు, నాకు అసహ్యమైన క్రియలు నువ్వు చేయవు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తే అదే పని చేస్తున్నావు. దొంగతనం చేయొద్దన్నాడు దేవుడు, మళ్ళీ అదే చేస్తున్నావు. అబద్ధాలు ఆడన్నాడు దేవుడు, అబద్ధాలే ఆడుతున్నావు. ఎన్నో విధాలుగా దేవుడు వద్దన్న పని ఎందుకు చేస్తున్నావు అంటే, నువ్వు దేవుని పిల్లవాడిగా జీవించట్లేదు. దేవుని పిల్లవాడిగా జీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. యోబు ఏ విధంగా అయితే ఆ పాపాన్ని అసహించుకున్నాడో, ఎప్పుడు ఎలా దీవించబడ్డాడు? ఐగుప్తు దేశానికే గవర్నర్ అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. ఆకలిలో కరువులతో ఉన్నప్పుడు అందరినీ, ఆఖరికి వాళ్ళ తల్లిని
వాళ్ళ తండ్రిని, వాళ్ళ యొక్క అన్నదమ్ముల్ని, అక్కడున్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పోషించాడు. ప్రపంచమంతా కరువు ఏర్పడింది, కానీ ఐగుప్తు దేశం మాత్రం సమృద్ధితో నింపబడింది. ఎందుకు? యోసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి. ప్రపంచమంతా ఇదిగో ఈ రోజున దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డ, ఎన్నో ప్రపంచమంతా కరువు రావచ్చు, కానీ దేవుడు నీ యొద్ద సమృద్ధి పెడతాడు. ఎందుకంటే నువ్వు పాపాన్ని ద్వేషిస్తున్నావు. దేవుడికి అసహ్యమైన వాటి విగ్రహమును వాటి వద్దన్నాడు, మానేసేయ్. వాటి జోలికి వెళ్ళొద్దన్నాడు, మానేసేయ్. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నవ్వుకున్న వాళ్ళు ఒకరోజు నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు దేవుడు. ఖచ్చితం. ఇది యోసేపు జీవితంలో జరిగించిన దేవుడు మన జీవితంలో జరిగించడా? అందరి జీవితాల్లో జరిగిస్తాడు. నువ్వు నమ్మాలంతే, విశ్వసించాలంతే. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా మానేయండి. నీ తల్లిదండ్రులకు అసహ్యమైన పనులు చేయటానికే ఇష్టపడినప్పుడు పరమ తండ్రి యొక్క పనులు ఎందుకు చేస్తున్నావు? ఆయనకి ఇష్టం లేని పనులు ఎందుకు చేస్తున్నావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజున ఎంతోమంది దేవుని ఏడిపించేవారుగా ఉన్నారు. ఆయన సిలువ గాయాలు రేపేవారుగా ఉన్నారు. ఈ శుక్రవారం పర్వదినాన ఆయన వెళ్ళి మందిరానికి వెళ్ళి కన్నీరు కారుస్తున్నారు. ఇదిగో అయ్యా, నేను ఈ పాపం చేశాను ఒప్పుకుంటున్నారు, కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి పైన భక్తి చేయగలుగుతున్నారు, కానీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వట్లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యమే సెలవిస్తుంది. నీ హృదయము మోసపరుచుచున్నది. అంటే హృదయంలో దేవుడు లేడు కాబట్టే నువ్వు మోసపోతున్నావు. దేవుడు నీ హృదయంలో ఉండాలంటే నువ్వు నోటితో దేవుని స్తుతించాల. దేవునితో నువ్వు స్తుతించడం మొదలు పెట్టినప్పుడు నీవు దేన్నైనా జయించగలుగుతావు. ఒక రోజున మేము బాప్తీసం తీసుకునే సమయంలో దైవజనుల ద్వారా మేము బాప్తీసం తీసుకున్నామని సర్వశక్తిని ప్రార్థనా మందిరంలో బాప్తీసం తీసుకోవడానికి ముందు చాలామంది భయపెట్టేశారు మమ్మల్ని. ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్నావు, తర్వాత నువ్వు పాపంలో పడిపోవా? నువ్వు బాప్తీసం తీసుకున్నావు, అబద్ధాలు ఆడవా, దొంగతనం చేయవా, అది చేయవా, ఇది చేయవా, నిన్ను సాతాను శోధిస్తుంది అని భయపెట్టేశారు. అప్పుడు నేను డైరెక్ట్గా దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా అంటున్నారు, మరి బాప్తీసం తీసుకుంటే ఏంటి? మరి ఇప్పుడు నేను బాప్తీసం తీసేసుకున్నాను కదా, ఇప్పుడు నన్ను ఇలా ఇప్పుడు సాతాను శోధిస్తే నేను ఏం చేయాలంటే, మా దైవజనులు మా ఆత్మీయ తండ్రి ఒకే మాట అన్నాడు, స్తుతించు. నువ్వు ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతావో, ఎప్పుడైతే నువ్వు మహిమపరుస్తూ దేవుని నీ నోటి ద్వారా దేవుని స్తుతిస్తూ ఉంటావో, నీ ముందు సాతాను నిలబడలేదు, నీ ముందు దుష్టుడి యొక్క సావాసం నిలబడలేదు. అందుకే ఆ రోజుని చెప్పిన మాట ఈ రోజు కూడా నాకు గుర్తుంది. ఎందుకంటే ఏమైనా కష్టాలు వచ్చినాయి అనుకో, ఏమైనా బాధలు వచ్చినాయి అనుకో, ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు, కానీ నేను నా దేవుని స్తుతిస్తాను. అందరూ ఎన్నో మాటలు అంటూ ఉంటారు, ఎన్నో మాటలు అన్నా సరే నేను ఎవరికి ఏ మాట చెప్పను. నా తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైనా, బంధువులైనా, ఎవరైనా ఏ మాట అన్నా సరే నేను ఒకటే ధైర్యం కలిగి ఉంటాను, నా దేవుని స్తుతించుకుంటూ ఉంటాను అంతే. ఎరా మేము ఇలా మాట్లాడుతుంటే ఏంటో నోట్లో కొనుక్కుంటున్నావు పిచ్చోళ్ళలాగా అంటూ ఉంటారు. అయినా నేను ఏం చేస్తున్నానో నాకు దేవుడికి తెలుసు తప్ప వీళ్ళెవ్వరికీ తెలియదు. అరే మేము ఇంతగా అరుస్తున్నాము, ఇంతగా చెప్తున్నాము, అర్థం చేసుకో, నోట్లో ఏంటో అనుకుంటున్నావు నువ్వు అని ఇంకెక్కువగా కోపపడతా ఉంటారు. వాళ్ళు ఎంత కోపపడతా ఉంటారు, ఇంకా ఎక్కువ స్తుతిస్తడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు అర్థమైంది, ఎప్పుడైతే నేను స్తుతించడం మొదలు పెట్టానో వాళ్ళ హృదయము అరిసి 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 ఆటోమేటిక్గా వాళ్ళే డౌన్ అయిపోయారు. అందుకే దేవుని వాక్యంలో నువ్వు బలమైన కొండవి, ఎత్తైన కొండవి. కొండను చూసి కుక్కలు అనేక విధంగా మొరుగుతూ ఉంటాయి, ఉదయం నుండి సాయంత్రం వరకు మొరుగుతూ ఉంటాయి. నువ్వు ఎత్తైన స్థలంలో ఉన్నావు, ప్రపంచాన్ని పరిపాలించే సియోను పర్వతంలో ఉన్న ఆనాడు ఏ విధంగా అయితే మోషే నిలబడి స్థలము ఏదైనా ఉందో ఆ స్థలములో, ప్రార్థన అనే స్థలములో ఉన్నావు. నువ్వు ఎత్తైన శిఖరములో ఉన్నావు కనుక నువ్వు కిందకి దిగడానికి వీల్లేదు. ఇక ఎత్తైన శిఖరంలో ఉన్నావు నువ్వు. సియోను పర్వతంపై ఏ విధంగా అయితే మోషే వెళ్ళి ప్రార్థన చేశాడు, ఈరోజు దేవుడు ముఖాముఖిగా అన్నాడు మోషేతో ఏ విధంగా అయితే మాట్లాడాడు, ఈరోజు దేవుడు మనకు యేసయ్య ఇచ్చిన కృపను బట్టి
దేవుడితో సరాసరి మాట్లాడగలుగుతున్నాం. భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతూ మనకు ఈ భూమికి ఆ పరలోకానికి సమాధానం ఏర్పరిచాడు దేవుడు. ఇక డైరెక్ట్గా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. డైరెక్ట్గా మన ప్రార్థన పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎత్తైన శిఖరానివి. వాళ్ళు అంటున్నారు, కృంగిపోవద్దు, కృంగిపోయిన వాడు నాకు చేతకాని వాడితో సమానం అన్నాడు దేవుడు. నువ్వు చేతకాని వాడవు కాదు. నీ ఎంతమంది వేధిస్తున్నా, అవమానిస్తున్నా, హింసలు చేస్తున్నా దేవుని స్తుతిస్తూ ఉండు. దేవునికి ప్రార్థనలో మొరపెడుతూ దేవుని మహిమపరుస్తూ ఉండు. మహిమపరుస్తూ పౌలు శీలను ఆనాడు దేవుని ఎన్నో గాయాలు కొట్టారు, హింసించారు, చర్మం చీల్చి ఒకటే రక్తదారులుగా చేసేశారు. చెరసాల్లో పడేసిన రాత్రి ఏం చేశారు వాళ్ళు? ఆ నొప్పులతో అయ్యో అమ్మ అనలేదు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ఆ రాత్రి దేవునికి పాటలు పాడటం మొదలుపెట్టారు. ఆ రాత్రి అనేక మంది సైనికులు వింటూ ఉన్నారు, అక్కడున్న ఖైదీలు వింటూ ఉన్నారు. ఆ స్తుతులు, దేవుని స్తుతి, ఆ గాయాలతో వీళ్ళు అయినా సరే ఎంతో సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారు. అప్పుడు వారికున్న చెరసాల పునాదులు ఒక భూకంపం వచ్చి మొత్తము ఊడిపోయినాయి. అది మన స్తుతుల్లో ఉన్న పవర్. అది దేవుని నువ్వు స్తుతించడం మొదలు పెడుతూ ఉంటే ఏ బంధకాలైతే ఉన్నాయో, నీ కుటుంబంలో ఏ సాతానైతే పట్టి పీడిస్తుందో, ఏ దుష్టుడైతే నేను పట్టి పీడిస్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే దేవునితో స్తుతించడం మొదలు పెడుతూ ఉంటావో నీ సంఖ్యలన్నీ తెగిపోతాయి యేసు నామములో. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యము చేస్తాడు. ఈరోజు నీ వాక్యం నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేవుడు సాధ్యం చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నీ నోరు అపవిత్రంగా ఉంచొద్దు. ఉదయం లేచిన కాడి నుంచి ఎన్నో యాక్సిడెంట్ల నుండి దేవుడు తప్పిస్తున్నాడు. ఎంతోమంది ఈ తేలితే కనబడతలేదు, అయినా నీకు దేవుడు ఇంత కృపనిచ్చాడు. నువ్వు మందిరానికి వెళ్తానికి కృప, నువ్వు పనిచేసుకోవడానికి శక్తి, ఆరోగ్యం అన్నీ ఇస్తున్న దేవుని స్తుతించడానికి నీకు ఎందుకని మౌనంగా ఉంటున్నావు? వ్యర్థమైన వాటికి నోరు ఉపయోగిస్తున్నావు, అసలైన వాటికి ఉపయోగించట్లేదు నీ నోరు. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, దేవుని స్తుతించు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ మాత్రం వనకొద్దు, బెనకొద్దు. దేవుడు నీ వైపు ఉన్నాడు అంతే. స్తుతులు సింహాసనంపై ఆసీనున్నాడు అంతే. ఆయన చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామము కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మీరు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో మీ హృదయంలో ఉన్న చెడు తొలగిపోతుంది యేసు నామమున. మీ తలంపుల్లో ఉన్న ప్రతిదీ తొలగిపోతుంది యేసు నామమున. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, స్తుతించు, స్తుతించు, దేవుని మహిమపరచు. నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో. లోకం వాటి కోసం కాదు ఉపయోగించేది, దేవుని కోసం ఉపయోగించు. దేవుని కోసం ఉపయోగించినప్పుడు ఆ రుచి నేను చూశాను కాబట్టి ఈ రోజున దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంతకాలమైంది దేవుని స్తుతించి? ఎంతకాలమైంది దేవుని నువ్వు మర్చిపోయావు? దేవుని నిరంతరం నువ్వు స్తుతించేవాడు ఒకప్పుడు, ఇప్పుడు ఎందుకు స్తుతించలేకపోతున్నావు? ఏ పనికి వెళ్తున్నా దేవుని మహిమపరిచేవాడు, ఎందుకు నువ్వు దేవుని మహిమపరచలేకపోతున్నావు? కారణం ఏంటంటే నీ హృదయము దేవుడికి దూరంగా ఉంది కాబట్టి. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నువ్వు స్తుతిస్తూ ఉండు, నీ ముందు మహా అద్భుత కార్యాలు జరిగిస్తాడు దేవుడు. ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, అయ్యా నీకు ఏది అసహ్యమో మాకు అదే అసహ్యము కలగాల. నీకు ఏది రోత పుట్టిస్తుందో అలాంటిది మాకు రోత పుట్టించే మనసు మాకు కావాలని ఈ రాత్రి నువ్వు అడుగు. నా నోరు నిన్ను మహిమపరచుటకు ఉపయోగించాలని ఈ రాత్రి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.